హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. మీరు ఊహించుకోండి, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. చదువుకోవడానికి తన కాలేజ్లో ఉన్న లైబ్రరీకి వెళ్ళింది. ఎగ్జామ్ కదా, అందరిలాగే తను కూడా ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడుతున్న టైంలో అక్కడ తన పక్కనే కూర్చున్న ఒక ఫ్రెండ్ వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చి జస్ట్ ట్రై దిస్, ఇట్ విల్ హెల్ప్ యూ రిలాక్స్ అని అంటే ఖచ్చితంగా ఆ చాక్లెట్ తీసుకుంటుంది, అలాగే తింటుంది కూడా. బట్ అదే టైంలో దట్ రిలాక్సేషన్ చాక్లెట్ విల్ హ్యావ్ గంజా. అప్పుడు మొదలయ్యే ఆ గంజాయి చాక్లెట్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లకి పెరిగి చివరికి అడిక్షన్లా మారిపోతుంది. చదువు డ్రాప్ అవుతుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్, ఫైనల్లీ జైల్ లేదా రిహాబిలేషన్ సెంటర్. ఇదంతా జస్ట్ ఒక చాక్లెట్ వల్ల కాదు, చాక్లెట్లో కనిపించే చాక్లెట్లో కలిసి ఉండే గంజాయి అనే ఒక మత్తు పదార్థం వల్ల. బట్ ఎలాంటి చాక్లెట్స్ ఆ అమ్మాయి చదువుతున్న కాలేజ్ వరకు వెళ్ళాలంటే మొదట ఎవరొకరు దాన్ని ప్రిపేర్ చేయాలి కదా. ఆ బాధ్యతని ఒడిశాలో ఉంటున్న కొంతమంది తీసుకున్నారు. ఒడిశా నుండి గంజాయి రవాణా అయ్యి ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై, బీహార్, ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. అండ్ ఇలా పంపించడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇండియన్ రైల్వేస్. ట్రైన్స్లో జస్ట్ ఒక చాక్లెట్లా పోర్ట్రే చేస్తూ ఒడిశా నుండి కొంతమంది ఈ గంజాయి కలిపిన చాక్లెట్స్ని ఆంధ్రప్రదేశ్ అలాగే ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఇదే విషయంపై తనిఖీలు చేసి ఆ డ్రగ్స్ని పట్టుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ ఆపరేషన్ ఈగల్ అనే పేరుతో ఒక ఈగల్ యూనిట్ని రెడీ చేసింది. ఈ డ్రగ్ విషయమై జీఆర్పీ, ఆర్పీఎఫ్ మరియు లోకల్ పోలీసులు కలిసి ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ సర్చింగ్స్లో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కోరమండల్ ఎక్స్ప్రెస్లో, అలాగే తెనాలి రైల్వే స్టేషన్ వద్ద జసిత్ తంబారం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. ఇవి చెన్నైకి తీసుకెళ్తున్నట్టు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. పోలీసులు మొత్తం 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ మొత్తం ఈగల్ డివిజన్ ఐజీ ఏకి రవికృష్ణ గారి అండర్లో జరిగాయి. మొత్తం 26 డిస్టిక్ల నుండి 400 మంది సిబ్బంది ఈ సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ డ్రగ్ బస్ తర్వాత ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా ఆపేశామన్నారు ఆయన. అంతేకాదు, విలేజెస్లో ఉండే ఏజెన్సీ ఫార్మర్స్కి ప్రభుత్వమే 23 రకాల విత్తనాలను ఇచ్చి ఇతర పంటల సాగును ప్రోత్సహించిందట. ఇప్పటి వరకు 10,000 మంది రైతులకు లాభం చేకూరిందని ఆయన మాట్లాడుతూ చెప్పారు. అలాగే ఒడిశా నుండి వస్తున్న గంజాయిని ఆపేందుకు 12 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని కూడా మీడియా ముఖంగా ఆయన అందరికీ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఈ డ్రగ్స్ గురించి చెప్పిన స్టాట్స్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. జస్ట్ ఈ 6 monthsలోనే ఇప్పటి వరకు 21,000 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారట. ఇది అనుకున్నంత చిన్న మొత్తమేం కాదు. దీన్ని బట్టే మనకు తెలియచ్చు మన దేశంలో ఎంత డిమాండ్ ఉందో ఈ గంజాయికి. ఎందుకంటే డిమాండ్ లేకపోతే కేవలం 6 months వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని రెడీ చెయ్యరు. అంతేకాదు, ఈ డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేసే స్మగ్లర్స్ మీద కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అండ్ వాళ్ళకున్న ప్రాపర్టీస్ ని సీజ్ చేసి మొత్తం గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. పోలీసులు ఇప్పటివరకు 7 కోట్ల రూపాయలని ఈ డ్రగ్ మాఫియా నుండి లాక్కున్నారు. ఇండియాని ఇలాంటి గంజాయి మత్తు పదార్థాలని ఎక్కువగా యూజ్ చేసే ర్యాంకింగ్ లో పోలిస్తే లిస్ట్ లో చాలా కింద ఉంటుంది. ఎందుకంటే కేవలం 2.8% ఇండియన్స్ మాత్రమే ఇలాంటి డ్రగ్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇది మనం గర్వించదగ్గ విషయం అయినప్పటికీ మన పాపులేషన్ కి 2.8% అంటే చాలా ఎక్కువ, దాదాపుగా 3 కోట్ల మంది. అది కూడా తగ్గాలంటే జనాల్లో అవేర్నెస్ పెరగాలి, ముఖ్యంగా యూత్లో. ఎందుకంటే రేపటి రోజున ఇండియా ఈ ర్యాంకింగ్లో ముందుకెళ్తే దానికి కారణం ఖచ్చితంగా యూతే. సే నో టు డ్రగ్స్. ఈ డ్రగ్ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.